ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పిస్తున్న డయల్ యువర్ ఈఓ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద మృక్కులవాడు, కోరిన వరాలనిచ్చే కోనేటి రాయుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రానికి ఆ స్వామిని దర్శించడానికి భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. టీటీడీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కొంతమందికి ఏదైనా సమస్యలు తలెత్తవచ్చు. అటువంటి సమస్యలను నేరుగా ఈఓ గారికి తెలియచేసే సదవకాశాన్ని మీకు కల్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఇందుకు గాను మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 0877 22 63 261 0877 22 63 261. మీ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు గారు టీటీడీ ఉన్నతాధికారులతో కలిసి సిద్ధంగా ఉన్నారు. అయితే మీకు తెలిసిందే, కార్యక్రమం ప్రారంభంలో ఈఓ గారు భక్తులతో గత నెలలో జరిగిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమం గురించి, టీటీడీ భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరిస్తారు. ఆ తర్వాతనే మీరు ఫోన్ చేయవలసి ఉంటుంది. అలాగే మీరు మాట్లాడేటప్పుడు మీ సెల్ టవర్ సిగ్నల్స్ని, సెల్ ఫోన్లో బ్యాలెన్స్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ని పూర్తిగా తగ్గించండి. అప్పుడే మీ సమస్య ఈఓ గారికి అర్థమవుతుంది. ఈ విలువైన సమయాన్ని వృధా చేయరని భావిస్తూ ఫోన్ నెంబర్ మరోసారి 0877 22 63 261 0877 22 63 261. మీ సమస్యలను, సలహాలను, సూచనలను సూటిగా, క్లుప్తంగా ఈఓ గారికి తెలియచేసి సరైన పరిష్కారాన్ని తెలుసుకోండి. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నెట్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా చూడవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ svbc.tirumala.org లేదా www.svbcttd.com. ఓం నమో వెంకటేశాయ. డయల్ యువర్ ఈఓ కార్యక్రమానికి శ్రీవారి భక్తులందరికీ స్వాగతం. మనం ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున 11 గంటలకి ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకోవడానికి ఒక ప్రోగ్రాం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 31 వరకు సంబంధించిన ఆర్జిత సేవలు 40,087 టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో సుప్రభాతం 5,477, కళ్యాణోత్సవం 7,875 ఉన్నాయి. ప్రతి నెల కూడా మనం 50,000కు పైగా టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేయడం జరిగింది. దానివలన ఈ నెల బుక్ చేసుకునే టికెట్స్ సంఖ్య కొంత తక్కువగా ఉంది. ఇక ముఖ్యంగా కృష్ణా పుష్కరాలకు సంబంధించి విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో శ్రీవారి నమూనాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అక్కడ ఈ నెల 7వ తేదీ ఉదయం 9 గంటల తర్వాత భక్తులందరికీ కూడా శ్రీవారి దర్శనం కలుగజేయడం జరుగుతుంది. అక్కడ 4 వరుసల క్యూ లైన్ ద్వారా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా సులభంగా ఎంతమంది వచ్చినా కానీ దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. శ్రీవారి నమూనాలయంలో అన్ని సేవలు ఏకాంతంగా జరుగుతాయి. భక్తులందరికీ కూడా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఊంజల సేవ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు 1,00,000 మందికి అన్నప్రసాదాలు పుష్కరాల సందర్భంగా ఆర్గనైజ్ చేయడానికి అన్ని చర్యలు టీటీడీ తీసుకుంటా ఉంది. మరి శ్రీవారి నమూనా ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని అందచేయడానికి, శ్రీవారి పాకెట్ సైజ్ ఫోటోని అందచేయడానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము. పుష్కరాల్లో ప్రతిరోజు సాయంత్రం పద్మావతి ఘాట్ వద్ద పుష్కర హారతిని నిర్వహించడం జరుగుతుంది. మరి విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లోను, అమరావతిలోను, కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలోను, మహబూబ్నగర్లోని ఆలంపూర్లోను హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్టు వారి ద్వారా సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేపట్టడానికి చర్యలు తీసుకున్నాం. విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఫల, పుష్ప, ఫోటో, ఆయుర్వేద మ్యూజియంస్ను కూడా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీటీడీ నుంచి దాదాపు 650 మంది సిబ్బంది ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. మరి వీరి సేవలు సరిపోవు కాబట్టి దాదాపు 1000 మంది శ్రీవారి సేవకులని, అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ని కూడా మనం వినియోగించుకోవడం జరుగుతుంది. అక్కడే బుక్ స్టాల్ కూడా పెద్దది ఏర్పాటు చేస్తున్నాము. అందులో టీటీడీ ప్రచురణలు, సీడీలు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. భక్తులు వీటిని కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ సందర్భంగా 43 కొత్త పుస్తకాలను కూడా మనం ఆవిష్కరిస్తున్నాం. వాటిని కూడా భక్తులు కొనుగోలు చేసుకోవచ్చు. తిరుమలలో ఇప్పటికే శీఘ్ర దర్శనానికి సంబంధించి ఒక మంచి కాంప్లెక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దివ్య దర్శనానికి అంటే కాలినడకన వచ్చే భక్తులకు ఇంకొక నెల రోజుల్లో అంటే బ్రహ్మోత్సవాల కంటే ముందే ఆ కాంప్లెక్స్ని కూడా పూర్తి చేసి భక్తులందరికీ కూడా అక్కడ సౌకర్యాలు కలుగజేయడం జరుగుతుంది. 3వ ఫేజులో సర్వదర్శనం అంటే ఏ విధమైన ప్రణాళిక లేకుండా వచ్చిన భక్తులకు కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. శ్రీవారి పవిత్రోత్సవాలని ఆగస్టు 14 నుంచి 16వ తేదీ వరకు మనం తిరుమలలో జరుపుకోబోతున్నాం. ఆ సందర్భంగా కొన్ని ఆర్జిత సేవలను కూడా మనము రద్దు చేయడం జరుగుతుంది. కళ్యాణకట్టలో కూడా మనం 300 రూపీస్ షెడ్ ఎలా ఇంప్రూవ్ చేశామో అదేవిధంగా ఇంకొక 10 రోజుల్లో చక్కటి ఫెసిలిటీస్ కళ్యాణకట్టకి వచ్చే భక్తులందరికీ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనం మనం కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా గ్రీనరీ ప్రోగ్రామ్ని చాలా పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాము. దాంట్లో ఇప్పటికీ మనకి 12 హెక్టార్ల శ్రీగంధ వనం ఉంది. దాన్ని 100 హెక్టార్లు చేయాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టాము. ఇప్పటికే 20 హెక్టార్లలో అది పూర్తి చేయడం జరిగింది. మిగతా 60 హెక్టార్లు కూడా వచ్చే నెల రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. మరి తిరుమలలో శ్రీవారి భక్తులకు కొన్ని చోట్ల పాదరక్షలు ఉంచడానికి కానీ లగేజ్ డిపాజిట్ కౌంటర్స్ కానీ సరి అన్ని లేవని గుర్తించి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పాదరక్షలకు లగేజ్ డిపాజిట్ అండ్ రిఫండ్ కౌంటర్స్ కూడా కొత్తవి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనకి 7,000 వరకు రూమ్స్ ఉన్నాయి. అందులో వచ్చే భక్తులు దాదాపు 65 నుంచి 70,000 మంది ప్రతి నెల వస్తున్నారు. ఈ రూమ్స్ సరిపోవు కాబట్టి యాత్రికుల వసతి సముదాయం 4 దాన్ని ఓపెన్ చేసి భక్తులకి అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మిగతా చోట్ల కూడా భక్తులకి ఇంకా ఎక్కువ కాటేజెస్ని అంటే ఉన్న వాటినే కొన్ని నిరుపయోగంగా ఉన్నాయి, కొన్ని వాడలేదు, వాటన్నిటిని కూడా రిపేర్ చేసి భక్తులకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా శ్రీవారి ఈ డొనేషన్ స్కీమ్లో ఉన్న స్కీమ్స్కి దాతలు 35,000 నుంచి 40,000 మందికి వరకు ఉన్నారు. వారందరికీ కూడా టెక్నాలజీని వినియోగించి ఈ పాస్బుక్స్ అందజేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాము. ఆగస్టు 15వ తేదీలోగా దాతలందరికీ కూడా టెక్నాలజీని వినియోగించి వారికి ఈ పాస్బుక్లు అందజేయడం జరుగుతుంది. ఎస్విబిసి ఏర్పాటు చేసి ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది. త్వరలోనే మనం తమిళ ఛానల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఈ సందర్భంగా ఎస్విబిసికి సొంతగా ఒక స్టూడియో ఉండాలనే ఉద్దేశంతో తిరుపతిలో 14.5 కోట్ల ఖర్చుతో ఒక స్టూడియోని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అది 9 నెలల్లోగా పూర్తి చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ఎస్విబిసికి సంబంధించి నాద నీరాజనం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం లాంటి కార్యక్రమాలని మరిన్ని తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా నాణ్యతని పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. మరి వైద్య రంగంలో బర్డ్ హాస్పిటల్ తిరుపతిలో చాలా పాపులర్గా ఉంది. దాని కెపాసిటీని ఈసారి ఇప్పుడు డబుల్ చేస్తున్నాము. ఇప్పటికి 8 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. మరొక 8 ఆపరేషన్ థియేటర్స్ కన్స్ట్రక్ట్ చేసి అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి అవుతూ ఉన్నాయి. 2020 వరకు భక్తులకి ఏమిటంటే కొంతమంది డేట్స్ ఇవ్వడం జరిగిందనమాట. వెయిటింగ్ లిస్ట్ 2020 వరకు ఉంది. ఆ వెయిటింగ్ లిస్ట్ని సంవత్సరానికి తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇంకా ఈ సంవత్సరం జూలైకి సంబంధించి 2-3 విషయాలు మనం చెప్పుకోవాలి. శీఘ్ర దర్శనం కింద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ భక్తులు ఈ సంవత్సరం దర్శించుకున్నారు. దాదాపు 6,27,000 మంది భక్తులు శీఘ్ర దర్శనం కింద టెక్నాలజీని వినియోగించుకుని 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకుని తక్కువ సమయంలో వారు దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది టీటీడీ చరిత్రలోనే ఒక రికార్డు. రెండవది ఏంటంటే హుండీ కలెక్షన్స్ కూడా జూలై నెలలో 97.09 క్రోర్స్ మనకు రావటం జరిగిందనమాట. ఇది కూడా టీటీడీలో ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. భక్తుల సహకారంతో ఇంకా మున్ముందు కూడా భక్తులందరికీ మెరుగైన సౌకర్యాలు కలిగజేయడానికి, సులభమైన దర్శనం కలిగజేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మనం చేస్తూ, మరి అలా చేయాలి అంటే మీ దగ్గర నుంచి సూచనలు సలహాలు ఉండాలి, మీ దగ్గర నుంచి సహకారం ఉండాలి. ఇదొక్కటే కాకుండా మరి మెరుగైన సేవలు లభించాలి అంటే ఏదో టీటీడీ సిబ్బంది ఒక్కరే చేస్తారు అనుకుంటే కుదరదు. ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇక్కడ శ్రీవారి సేవకులుగా
నమోదు చేయించుకుని వారు కూడా వచ్చి కనుక సేవలను అందించినట్టయితే బాగుంటుంది. కాబట్టి భక్తులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా పెద్ద ఎత్తున శ్రీవారి సేవకు తరలిరండి. మంచి సౌకర్యాలని భక్తులకు అందించడానికి కృషి చేయండి. ఇప్పుడు మీ సలహాలు సూచనలు ఇవ్వండి. సాధ్యమైన వాటిని అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి టీటీడీ సిద్ధంగా ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి, చెప్పండి. సార్ సార్ నమస్కారం సార్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. మేము నిన్న శ్రీవారి అభిషేకానికి అని చెప్పేసి అదే లక్కీ డిప్ ద్వారా మేము టికెట్ తీసుకున్నాము. అవునండి. 669 సార్ మా నెంబరు. అవునండి. కానీ మాకు అసలు SMS రాలేదు. అవునండి. ఈవినింగ్ మేము వెయిటెడ్ అప్ టు టిల్ నైట్ 9:30 10:30 వరకు కూడా. అవునండి. కానీ రాలేదు సార్. అసలు ఏం జరుగుతుందో మాకు క్లారిటీ లేదు దానిపైన. ఇప్పుడు ఒకటేంటంటే అండి, ఈ లక్కీ డిప్ ద్వారా జరుగుతున్న దాంట్లో మరింత పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ ఇక్కడ ఏదో తప్పు జరిగినట్లుంది. వెంటనే ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవటము, ఎవరైతే తప్పు చేశారో. అదేవిధంగా లక్కీ డిప్ సిస్టమ్ని కూడా ట్రాన్స్పరెంట్గా చేయడానికి వెంటనే చర్యలు తీసుకుంటామండి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే అక్కడ క్యూ లైన్లో పెట్టేసేసి దాని మీద కొన్ని కంప్లైంట్స్ ఉండేవి, దాన్ని కొంతవరకు నివారించగలిగాము. ఇప్పుడు ఏమిటంటే దాంట్లో కూడా ఫర్దర్గా ట్రాన్స్పరెన్సీ రావటానికి వెంటనే చర్యలు తీసుకుంటామండి. మీకు జరిగిన అసౌకర్యానికి అసలు కారణం ఎవరో కనుక్కుని వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటానండి. నోట్ చేసుకున్నానండి. భీమవరం నుండి ఉదయ్ భాస్కర్ గారు. నమస్కారం ఉదయ్ భాస్కర్ గారు, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. మీరు చేపట్టిన కార్యక్రమం బాగానే ఉన్నాయండి. అవునండి. ఇంకా ఏంటంటే రామానుజ వారి గురించి ఇంకా కొంచెం సహస్రాబ్దం వస్తుంది కదండి, దానికోసం బాగా డెవలప్ చేయాలి, ఆయన కోసం ప్రచారం బాగా చేయాలి. అవునండి. ఇప్పుడు మనము రామానుజుల వారి సహస్రాబ్ది సెలబ్రేషన్స్ మనం పెద్ద ఎత్తున చేస్తున్నామండి. దీని గురించి మన స్పెషల్ ఆఫీసర్ ముక్తేశ్వర గారు కొంచెం బ్రీఫ్ చేస్తారండి. అవునండి. మీరు నమస్కారం అండి. మీరు అడుగుతున్న దాంట్లో ఎస్విబిసిలో శ్రీ భాష్యం గురించి చెప్తున్నది ఇంకా కొంచెం వ్యవధి పెంచమని అడుగుతున్నారు. దానికి మన ఎస్విబిసి సిఇఓ గారు ఇక్కడ ఉన్నారండి, వారు కూడా చూస్తారు. దాంతోపాటు రామానుజుల వారి యొక్క సందేశాన్ని, వారి జీవితాన్ని పరిచయం చేయడం కోసం ప్రత్యేకంగా ఉచితంగా ముద్రించినటువంటి సాహిత్యాన్ని పుష్కరాలు లాంటి విశేష సందర్భాల్లో బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. తర్వాత ఇది కాకుండా ముఖ్యంగా అంటే మారుమూల గ్రామాల్లో కూడా ఉండి ఈ దివ్య ప్రబంధ సాహిత్యాన్ని విశేషంగా ప్రచారం చేస్తున్న వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి, అంటే ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ శ్రీకాకుళం మొదలుకుని తక్కిన జిల్లాల్లో ఉన్నటువంటి దివ్య ప్రబంధ సాహిత్యంతో పాసురాలని గానం చేసి నేర్చుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పండి. రామానుజ వారి విగ్రహం పెద్దది తిరుపతిలో ఏర్పాటు చేయాలని మా అనుభవం అండి. అది మనకి ఇప్పటికీ రామానుజుల సర్కిల్ దగ్గర రామానుజుల వారి విగ్రహం ఉన్నదండి. ముఖ్యంగా మన ప్రధానమైనటువంటి ఫోకస్ దేని మీద ఉందంటే రామానుజుల జీవితాన్ని, సందేశాన్ని, వారు ఇచ్చినటువంటి మనకు అందించినటువంటి వారసత్వాన్ని కొనసాగించడానికి ఈ సహస్రాబ్దిలో ప్రధానమైన ఫోకస్ పెట్టుకున్నామండి. దానికి అనుగుణంగా ముఖ్యంగా యువతరంలో కూడా పాసురాలు అంటే తిరుపతిలో ఉన్న స్కూల్స్లో కూడా ఆరంభం చేస్తున్నామండి. అందువల్ల అంటే చాలా ప్రాంతాల్లో అంటే దీనిని బాగా స్వీకరించగలిగే రామానుజు గారు మనకు చాలా మేలు చేశారు కదండి, ఆయన గురించి తెలియాలి అందరికీ అనే ఉద్దేశంతో మేము ఫోన్ చేశాను. తప్పకుండా అండి, స్వాగతం. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ. సార్ వనస్థలిపురం నుండి లక్ష్మీ నరసయ్య గారు.
నమస్కారం నర్సయ్య గారు, చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి. ఓం నమో వెంకటేశాయ సార్. చెప్పండి సార్. నేను పోయినసారి పరకామణ సేవకు వచ్చాను సార్. అవునండి. తిరుపతి పరకామణ సేవలో పాల్గొన్నాను సార్. అవునండి. హలో. అవునండి, చెప్పండి. సార్ నేను గమనించింది ఏంటంటే భక్తులు ఇచ్చినటువంటి డాలర్స్ అవన్నీ కూడా కుప్పబడిపోయి ఉన్నాయి సార్. దాదాపుగా 500-600 కోట్ల రూపాయలు ఉంటుంది సార్. భక్తులు ఎంతో పవిత్రంగా భావించి ఇచ్చినటువంటి దాన్ని కనీసం దాన్ని డిపాజిట్ చేస్తే కూడా సంవత్సరానికి ఒక 50-60 కోట్ల రూపాయలు వడ్డీ కూడా వస్తుంది సార్. దాన్ని మీరు కొంచెము శ్రద్ధ తీసుకొని అవన్నీ డిస్పోజ్ చేసి బ్యాంకుకి డిపాజిట్ చేస్తే బాగుంటుంది సార్. నా మనవి సార్. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన ప్లేస్ నేను కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక 25 నుంచి 30 టన్నుల ఫారిన్ కరెన్సీ కాయిన్స్, మన ఇండియన్ కరెన్సీ కాయిన్స్ ఉన్నాయి. దానికి ఏంటంటే సెపరేట్గా ఒక టీంని పెట్టి ఒక 2 నెలలుగా దాన్ని పూర్తిగా కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా పరకామణి ముఖ్యంగా ఏంటంటే మనకు దాదాపు దాని నుంచి 1000 కోట్లకు పైగా కానుకలు వస్తూ ఉన్నాయి. దాదాపు 1 టన్ను వరకు గోల్డ్ వస్తూ ఉంది. 1.5 టన్స్ సిల్వర్ వస్తుంది అనమాట. దాన్ని మరింత ఆధునీకరించి చక్కటి పద్ధతులు చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దీనికి సంబంధించి ఒక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కన్సల్టెన్సీ కూడా పెట్టుకుని ఎప్పటికప్పుడు చక్కటి సెక్యూరిటీ మధ్య చేస్తానికి ప్లాన్ చేస్తున్నామండి. రామచంద్రపురం నుండి సుభాష్ గారు. నమస్కారం సుభాష్ గారు, చెప్పండి. నమస్కారం సార్. నేను రామచంద్రపురం తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడండి. చెప్పండి. సుభాష్ చంద్రబోస్ అండి. చెప్పండి బోస్ గారు. ఏం లేదండి, ఇప్పుడు 65 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఇద్దరికి దర్శనం ఏర్పాటు చేస్తారు. చాలా బాగుందండి. అవునండి. లఘు దర్శనం మహాలఘు దర్శనం దాకానే వెళ్ళగలుగుతున్నారు వాళ్ళందరూ కూడానండి. అవునండి. అయ్యా. అవును 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 బోస్ గారు. లఘు దర్శనం మహాలఘు దర్శనం తప్పించి లోపలికి రాలేకపోతున్నారు కదండి, వెళ్ళలేకపోతున్నారు కదండి. అవునండి. అంచేత దయచేసి 75 ఏళ్ళు దాటిన వాళ్ళు కనీసం ఒకసారైనా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అవకాశం కల్పిస్తారేమో, కనీసం జీవితంలో ఒకసారైనా కల్పిస్తారని ఆశిస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళకి అస్తమానం రాలేదు కదండి, సేవలు దొరకవు వాళ్ళకి, అస్తమానం సేవలు దొరకలేదు సార్. పూర్తి పీపుల్ ఉంటారు, వాళ్ళకి సేవలు రావండి వాళ్ళకి. అది కొంచెం కష్టం అవుతుందండి, బట్ అయినప్పటికీ కూడా పరిశీలిద్దామండి. అలాగే దయచేసి 75 years దాకా కనీసం లైఫ్ లో వన్స్ దే కెన్ గో టు ద గాడ్, నియర్ టు ద గాడ్ అని అది కొంచెం ఆలోచన చేయొచ్చుగా కోర్టు అర్థిస్తున్నాం సార్. అబౌట్ 75 years అండి, వన్స్ ఇన్ దేర్ లైఫ్. అదే మీరు అడిగేది బాగుందండి, బట్ సాధ్యాలను పరిశీలించి అలాగే ఇప్పుడు సేవలు అందరికీ సంపాదించలేరు, ఒకరు ఎవరికో కానీ దొరకటం లేదండి సేవలు. అవునండి. అది చేత ఒక్కసారైనా కనీసం లైఫ్ లో ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని యోగం కల్పిస్తే బాగుంటుందేమో అని ఆలోచన చేస్తాను సార్. అలాగే బోస్ గారు, దీన్ని పరిశీలిద్దామండి. సార్ తిరుపతి నుండి అమర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. ఓం నమో వెంకటేశ్వర సార్. నా పేరు అమర్ సార్. నమస్కారం సార్. చెప్పండి. సరే, కపిలతీర్థం టెంపుల్ గురించి కొంచెం చెప్పదలుచుకుంటున్నాను. చెప్పండి. హలో. చెప్పండి, కపిలతీర్థం టెంపుల్ గురించి. సార్, ప్రతి నెల మాత శివరాత్రి టికెట్స్ మేము కొనాలనేది ఇప్పటికి 6 months నుంచి ఫస్ట్ నెంబర్ నుంచి 5 numbers వరకు ట్రై చేస్తున్నాం సార్. ఇంతవరకు అయితే మాకు ఆ టికెట్ ఇవ్వట్లేదు. అటుండే జూనియర్ అసిస్టెంట్ మల్లీశ్వరి మేడం గారు అడుగుతుంటే డిప్యూటీ ఈఓ గారు ప్రతి నెల తీసుకుంటారు అంటున్నారు. ప్రతి నెల మీరే తీసుకుంటా అంటే మాకు ఎవరు ఇస్తారు మేడం అనేసి మాకు పెద్ద ప్రాబ్లంగా ఉంది సార్. సాంతో ఏమంటే గుడిలో ఎక్కువ నేను డైలీ గుడికి వెళ్తా ఉంటాము, గుడిలో బూతులు తప్ప ఏం నిలబట్టలేదు. ఎప్పుడు బూతులు, అక్కడ శ్రీవారి సేవ చేసుకునే వాళ్ళతో ఎప్పుడు గెలాట్లు. మొన్న నేను చూసుకుండగానే నా ముందే చేసుకునేది సార్. అమ్మ శ్రీవారి సేవ చేస్తే ఎవరో బయట వాళ్ళు సేవ చేసుకొని వస్తూ ఉంటారు, వాళ్ళు చేసుకునే పరిస్థితి ఏమొచ్చింది సార్. అక్కడ మనం అంటే టెంపుల్కి వెళ్ళాలి అంటే దర్శనం మనశ్శాంతి కోసం పోతాము, అక్కడ ఆ విధంగా చేయడం అనేది చాలా తప్పు సార్. ఆ విధంగా చెప్తున్నాం సార్. తప్పకుండా దీని మీద ఎంక్వైరీ చేయిస్తానండి, ఆ టికెట్ల గురించి. రెండవది, ఎవరి మీద చేసుకున్నారని ఏ రోజు అండి అది తారీఖు చెప్తారు ఒకసారి? తారీఖు టైం చెప్తే నేను వెంటనే తారీఖు టైం ఒకసారి చెప్తారా? అదేనండి. ఇప్పుడు అలాంటిది ఎక్కడ జరిగింది, ఎందుకంటే మనకి ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ పెట్టడం జరిగిందనమాట. అలాంటిది ఏమన్నా ఉన్నట్లయితే బట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాము. భక్తులందరితో కూడా
ఒక డిగ్నిఫైడ్గా ట్రీట్ చేయాలి వచ్చే భక్తులందరినీ కూడా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకోసం మేము చెప్పేది కూడా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో డ్యూటీలో కొంచెం కోపం ఉండే వాళ్ళు దూరంగా పెట్టండి సార్. గుళ్ళో అటు వేయద్దండి, ఏడన్నా వాళ్ళు లేడీ చోటని చేసేయండి. అదేనండి, ఆ గుళ్ళో వెళ్ళడమే అసలు లోకల్ వాళ్ళు వస్తుంటే కూడా వాళ్ళు కూడా అసభ్యంగా ప్రవర్తించేది. మీరు ఎవరు రమ్మంటారు, రోజు ఎందుకు వస్తారు, అసలు లోకల్ వాళ్ళు రోజు రాకూడదు ఇక్కడికి విధంగా మాట్లాడుతున్నారు. అదే మీరేంటంటే స్పెసిఫిక్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది ఏమైనా ఉన్నట్లయితే సీసీ కెమెరాస్ రికార్డ్ అయింది కూడా పరిశీలించి వాళ్ళ మీద చర్య తీసుకుంటామండి. ఒకటి. రెండవది ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్, ఇది రిలీజియస్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇక్కడ మనం మెరుగైన మంచి సేవల్ని భక్తులకు అందించాలి అంటే శ్రీవారి సేవకులు అనేవాళ్ళు కంపల్సరీగా ఉండాలండి. దాంట్లో కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్, కొంత స్కిల్ పీపుల్, ఆ సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కనుక ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. మీ అందరికీ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు పెద్ద సంఖ్యలో రండి శ్రీవారి సేవకులుగా, భక్తులకి సేవలు అందించండి, స్వామివారి దర్శనం చేసుకోండి. చెప్పండి. మన కపిల తీర్థంలో మనకు వాటర్ అయితే వస్తాం, ఇప్పుడు వర్షం పడినప్పుడు ఎక్కదాటిగా వర్షం ఎక్కువ పడినప్పుడు అక్కడ స్నానానికి అనుమతించట్లేదు భక్తుల్ని. ఇప్పుడు కర్ణాటక నుంచి మొన్న భక్తులు చాలా మంది లేడీస్ వచ్చి ఒక 15 మెంబర్స్ దాకా వచ్చేసారు. కానీ వారికి స్నానం చేయకుండా, వాళ్ళు స్నానాలు లేకుండా గుడిలోకి ప్రవేశం లేదు యాక్చువల్ గా పోరు వాళ్ళు. కానీ అడున్న సిబ్బందిని ఎక్కడ స్నానం చేయాలి, మాకు ఏదో అరేంజ్ చేయండి అంటే వాళ్ళు అరేంజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు మీరు కూడా ఖచ్చితంగా అక్కడ పంపించడానికి వీలు కాదు. బట్ వాళ్ళకి ప్లేస్ ఒకటి కేటాయించి అక్కడ వాటర్ వాళ్ళకి స్నానాలు కొంచెం అందుబాటులో పెడితే బాగుంటుంది సార్. ఇది లేదండి, కపిల తీర్థం టెంపుల్లో ఏమిటంటే పెద్ద వరదలాగా వచ్చినప్పుడు అక్కడ భక్తులకి స్నానానికి అనుమతించడం కుదరదు. మీకు తెలుసు పోయిన సంవత్సరం కూడా కొంత అక్కడ ట్రాజడీ జరగడం జరిగింది. అవన్నీ కూడా పరిశీలించి హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు, హెవీ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు అక్కడ భక్తుల్ని స్నానానికి అనుమతించడం కుదరదన్నమాట అండి. అది అక్కడ స్నానం చేసి కోట నుండి రెడ్డి ప్రసాద్ గారు. నమస్కారం రెడ్డి ప్రసాద్ గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నేను వీకోట మండలం సార్, చిత్తూరు డిస్టిక్. అవునండి ప్రసాద్ గారు, చెప్పండి సార్. అదే మేము మొన్న వచ్చినాం సార్ తిరుమలకి. ఎప్పుడండి? మొన్న ఒక నెల ముందు వచ్చినాం సార్. అవునండి. అప్పుడు నా కొడుకు నా కూతురు మేము నెలకి మంది వచ్చినాం సార్ పేరెంట్స్ తో. ఏమండి? నేను నా కొడుకు మా భార్య మేము వచ్చాం సార్. తల్లి వాళ్ళు ఇచ్చి అవునండి చేసుకున్నామని క్యూలో వస్తున్నాం సార్. బాగానే ఉంది క్యూలో. మీరు కళ్యాణానికి వెళ్ళేటప్పుడు క్యూలోనా? సార్ మన దర్శనానికి పదాం చూడి. అంటే కళ్యాణానికి వెళ్ళేటప్పుడా, కళ్యాణం నుంచి దర్శనానికి వెళ్ళేటప్పుడు అండి? దర్శనానికి వెళ్ళినప్పుడు సార్, వార్డులో నుంచి. ఓకే, అక్కడ సార్ మేము పోతున్నాము, పాప బాబు ఉన్నారు. అక్కడ చాలా ఇబ్బంది సార్ ఎంట్రన్స్ లో మనం పోయినప్పుడు. అవునండి. ఏడ్చుకున్నాం సార్, నిజంగా వెళ్ళిపోదాము. ఆడ కొంచెం క్యూ బాగా కరెక్ట్ గా పెట్టి కొంచెం తక్కువగా వదిలితే చాలా బాగుంది సార్. చాలా అంటే చాలా ఇబ్బంది పడినాం సార్ నా వద్ద. అవునండి. దాని అసలు పరిశీలించాను సార్. వెండి వాకిలి దగ్గర పాల్గొనేవాళ్ళు. అదే వెండి వాకిలి దగ్గర కొంత సమస్య ఉన్నమాట వాస్తవమే. దానికి ఏంటంటే మనకు ప్రతిరోజు కూడా 75 నుంచి 80 వేల మంది భక్తులు వస్తున్నప్పుడు ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది. వెండి వాకిలి దగ్గర బంగారు వాకిల్లో ఎంటర్ అయ్యే ప్లేస్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని సాల్వ్ చేయడానికి కొంత ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. సార్ నేను ఆ డబ్బులు కూడా ఎత్తుకున్నాను సార్. వాళ్ళకి స్వామివారికి వేసేదానికి అసలు పిల్లలు ఇక్కడ ఏడ్చుకొని. అది మీరు చెప్పారు కదండి, దాన్ని బట్టి అక్కడ కొంత సమస్య ఉన్నమాట వాస్తవము. దాన్ని ఏంటంటే మనము అక్కడ వెండి వాకిలి దగ్గర ఉన్న సమస్యను పరిష్కరించడానికి ఆ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, మనం స్లాటెడ్ సిస్టమ్ ఎట్లా పెట్టామో లేకపోతే కొంచెం కంటిన్యూస్గా యూనిఫామ్గా కనుక మనకు చేయగలిగినట్టయితే కొంత సమస్య తగ్గుతుంది. లేదంటే సెపరేట్ లైన్స్గా పెట్టడం కానీ, ఇది బయట నుంచే 3 లైన్స్గా చేయటానికి కానీ అదొక్కసారి పరిశీలించి మరి చర్య తీసుకుంటామండి. సార్ ఖమ్మం నుండి రమాదేవి గారు. నమస్కారం రమాదేవి గారు, చెప్పండి. నమస్కారం అండి. చెప్పమ్మా. మేము మార్చిలో తిరుపతి వచ్చామండి. అయితే క్యూలో బట్టి 2 సార్లు వెనక్కి పోయి రావాల్సి వచ్చింది. ఒంట్లో బాగాలేని వాళ్ళు కొద్దిగా క్యూ లైన్ కొద్దిగా దగ్గరికి తీసి చేస్తే బాగుంటుంది. షెడ్ లో చాలా ఇబ్బందిగా ఉంది. ఏమా ఎక్కడ? అదేంటి
అక్కడే మాకు లడ్డూలు కూడా ఇచ్చేసిపోతుంది. లడ్డూల కోసం పోతే మధ్యలో కాళ్ళు గాలి ఎంత ఇబ్బంది పడ్డామో భగవంతుడు తెలుసు. ఏమో మళ్ళీ ఎక్కడ లడ్డూస్ తీసుకునే చోట మీకు ఎక్కడ ఇబ్బంది? లడ్డూలు తీసుకునే చోట లేకపోతే ఎక్కడ? లడ్డూలు తీసుకునే పోవడానికి అంతా మొత్తం ఎండ ఉంది, కాళ్ళు గాలిపోయి ఫిగర్ చేసేది కాళ్ళు గుద్దలు వచ్చి నాన్నట్టుగా పడ్డాం. లేదమ్మా, లడ్డూలు తీసుకునే తర్వాత షేడ్ ఉంది, ఎక్కువ గంటల్లో పెట్టాము. ఇప్పుడు అక్కడ ఎండ పడటానికి అవకాశం లేదే. ఆ చెండు కూడా 16 years ఇదివరకు మంచిగా ఉంది, చాలా ఇబ్బందిగా. అది కదమ్మా, మీకు లడ్డూలు తీసుకునేది కాంప్లెక్స్ లో ఇస్తున్నాము. నిలబడ్డాది, మేము పోయేసరికి అయిపోయింది అన్నారు. మేమేం తినకుండా క్యూలో నిల్చున్నాం. ఇద్దరం 25 ఏళ్ళ వాళ్ళం. షుగర్ పేషెంట్ చాలా. ఎంత బాగానే ఉందమ్మా, మీరు లడ్డూలు తీసుకునే చోట మీకు సమస్య ఎక్కడ? కొద్దిగా మంచి సౌకర్యం కల్పించండి. తప్పకుండానమ్మా. మళ్ళా ఇది అయిపోయిన తర్వాత పరవాసం పెట్టారు. అదే పెరుగన్నం తప్ప ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం, ఒక్కసారి పరవాన్నం నిన్న అంటలేదు. ఎక్కడమ్మా మీరు అడిగింది ఎక్కడ? అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళారా? మీరు ఎక్కడికి వెళ్ళారు భోజనం చేయడానికి? మీరు ఎక్కడికి? నెక్స్ట్ సార్ గుంటూరు నుండి రమేష్ గారు. నమస్కారం రమేష్ గారు, చెప్పండి. సార్ యువ గారు నమస్తే సార్. ఆ విప్లవాత్మకమైన విధానాలతో మాకు దర్శనం తృప్తిగా చేయిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఒక చిన్న సలహా సార్. చెప్పండి. దారిలో మన నడకదారి మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం నేను 2 నెలల క్రితం దర్శించుకున్నప్పుడు కొంచెం కళావిహీనంగా ఉంది సార్. అవునండి. దానికి కొంచెం రిపేరు అది మీరు పెద్ద పెట్టాలని కోరిక సార్. ఇమ్మీడియట్ గా మన సిఈ గారికి చెప్పి అక్కడ ఏమైనా రిపేర్స్ కానీ పెయింటింగ్ కానీ జరగాలంటే ఒక ఎంతకాలం చేయగలరు చెప్పండి ఒకసారి. నేను 2 నెలల క్రితం దర్శించుకున్నాను సార్. మరి మధ్యలో మీకు ట్రై చేసి ఇవాళ లైన్ అదే మన సిఈ గారు ఇప్పుడే చెప్తారండి మీకు. నమస్కారం అండి. మీరు అక్కడ విగ్రహం బాగా ఉండేటట్లు ఒక టూ వీక్స్ లో అరేంజ్ చేస్తామండి తప్పకుండా. సరే సార్, థ్యాంక్ యూ సార్. మైసూర్ నుండి ముహూర్త్ గారు. నమస్కారం ముహూర్త్ గారు, చెప్పండి. హలో సార్, ఐఎమ్ ముహూర్త్ ఫ్రమ్ మైసూర్. యా ప్లీజ్. Sir, why don't you arrange Srivari Namunalayas in other states like in Mysore Dasara time so that our Karnataka people also can see that? No, it will be difficult for us అండి. ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా ఈ నమూనా ఆలయాలు అనేవి పుష్కరాలు జరిగే చోట ప్రతి చోట కూడా మనం చేస్తూ ఉన్నాము. రెండవది ఏమిటంటే ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనూ we are organizing these model temples whenever Pushkaras are celebrated, maybe Godavari Pushkarams or Krishna Pushkarams or the Ganga. Okay. In other states, in the state headquarters, if the state government is giving about 5 acres of land, we are constructing temples. We have constructed in Delhi, Kanyakumari we are constructing, Haryana, Kurukshetra we are constructing. In other places also, wherever people give the land, we are constructing the temples. But if someone can come forward for donating the land at Mysore, we can definitely construct a permanent temple, not necessarily a model temple. But my concern is, sir, Mysore Dasara is very famous. Other international for tourists and all come so that they get to know about Tirupati, so it will be helpful now, sir. Now, I understand, but it will be difficult for the TTD to organize these model temples in all these big congregations and celebrations. Okay, sir. Thank you, sir. సార్ కరీంనగర్ నుండి సంపత్ గారు. నమస్కారం సంపత్ గారు, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. మేము 23వ తారీఖు వచ్చామండి తిరుపతికి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీరు చేసినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ చాలా వరకు అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఏదైతే మనకు ఇక్కడ రూమ్స్ వచ్చేసి మన తిరుపతికి తిరుమల రూమ్స్ ఏవైతే ఉన్నాయి, అవునండి, వాటికి సంబంధించి రూమ్. హలో, వినిపించడం కొంచెం క్లియర్గా చెప్తారా?
హలో, ఇప్పుడు రూమ్స్కి సంబంధించి మీ అందరికీ ఇంతకుముందు చెప్పినట్లు తిరుమలలో దాదాపు 7,000 రూమ్స్ ఉన్నాయి. ఇంకో 3 యాత్రికుల వసతి సముదాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎఫ్ఎంఎస్ కింద కొంత ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఇచ్చి మెయింటెనెన్స్ చేయమని చెప్పడం జరిగింది. మరి అక్కడ ఇంకా అంత గొప్ప సంతృప్తికరంగా ఉందని చెప్పలేము. కాబట్టి ఒక ఆర్డీఓ ర్యాంక్ ఆఫీసర్ని స్పెసిఫిక్గా దానికి అపాయింట్ చేసి ఈ రూమ్స్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామండి. వైజాగ్ నుండి సుధాకర్ గారు. నమస్కారం సుధాకర్ గారు, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నమో వెంకటేశయ్య. చెప్పండి సుధాకర్ గారు. సార్, ఇప్పుడు ఎంప్లాయీస్ కి లోపల ఉండే వాళ్ళకి అవునండి ఐడి ప్రూఫ్లు పాకెట్ మీద కనిపించేటట్టు పెడితే బాగుంటది సార్. అవునండి. చెయ్యి వాటం నోరు వాటం చాలా ఎక్కువైపోతుంది. అవునండి. ఒక్కొక్క దగ్గర వాళ్ళు ఎంప్లాయీస్ కాదో కూడా తెలియట్లేదండి. అవునండి. వాళ్ళు ఎంప్లాయీస్ కాదో కూడా తెలియట్లేదు. వైట్ అండ్ వైట్ వేసుకున్న ప్రతి ఒక్కడు రుబాబ్ చూపిస్తున్నారండి అక్కడ. అదే ఒకటేంటంటే అండి ఇన్సిస్ట్ చేయడం జరుగుతుంది. పై కనిపించింది అనుకోండి, ఆ నెంబరు ఆ పేరు కనిపిస్తే వాళ్ళకి కొంచెం భయం అనేది ఉంటది. అవునండి. కంప్లైంట్ చేస్తారనే భయం ఉంటది సార్. అవును. ఆ భయం లేకుండా ఆడోళ్ళనైతే ఇంకా అసభ్యంగా నెట్టేయడం, తోసేయడం. నోరు అంటే మీకు చిత్తూరు లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటది యాస. మాకు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి కొంచెం ప్రాబ్లం గా ఉంటది ఆ మాట తీరి కూడా. సరే, అంతరిక్ష మీద ఎవరేం చేయలేరు, కానీ ఐడి ప్రూఫ్ అనేది బయటకు కనిపిస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళకి కొంచెం భయం అనేది ఏర్పడుతుంది. మీరు యాక్షన్ తీసుకుంటాము అని వాళ్ళకి కొంచెం రెస్ట్రిక్షన్స్ చెప్పండి. ఆ చెప్తే కొంచెం దారిలోకి వస్తారు. ఇంకోటి వచ్చేసి నామం పెడుతున్నారు లోపలికి వెళ్ళేటప్పుడు, అది పూర్తిగా కనుమరుగైపోయింది. ఆ విషయం ఏమైందో తెలియట్లేదు మాకు. అవునండి. ఒకటేంటంటే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ ఐడి ప్రూఫ్ ఐడెంటిటీ కార్డు పెట్టుకోమని చెప్పడం జరిగింది. విజిలెన్స్ వాళ్ళు కూడా ఎవరైతే ఐడి ప్రూఫ్ పెట్టుకోకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర నుంచి కింద లెవెల్లో ఎంప్లాయీ వరకు కూడా ఐడి ప్రూఫ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా ఐడి ప్రూఫ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే అదే అవునండి, అలా జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాము. అవునండి, అదే చెప్తున్నాను. బేసిక్గా ఏమిటంటే దీంట్లో వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. రెండోదండి, భాష ఏదైనా యాస ఏదైనా కానీ డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకోసమే ఎక్కువ మందిని శ్రీవారి సేవకులుగా కూడా రమ్మని చెప్తా ఉన్నాము. ఇప్పుడు అయినప్పటికీ కూడా ఎవరైనా కనుక మిస్బిహేవ్ చేసినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. రెండవది ఏంటంటే మనకి ఒకటి ఐడి ప్రూఫ్ అండి. రెండవది మనం కొన్ని చోట్ల బయట క్యూ కాంప్లెక్స్లో అయితే మన దగ్గర సెల్ ఫోన్స్ ఉండవు, బయట సెల్ ఫోన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మిగతా చోట్ల అక్కడ మనం రికార్డ్ చేయడానికి కూడా అవకాశం ఉందన్నమాట. తర్వాత VQC 1-2లో ఈ తిలకంకు సంబంధించి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత డిప్యూటీ టెంపుల్ మీద ఉంది. అది వెంటనే ఆర్గనైజ్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామండి. నర్సరావుపేట నుండి సుభాష్ గారు. నమస్కారం సుభాష్ గారు, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. మనకి దేవస్థానంలో మనం వెంకటేశ్వర స్వామి యొక్క రూపం అమ్మేటప్పుడు డాలర్ అనే పదం ఉపయోగిస్తున్నామండి. ఏమండి? అవునండి. వెంకటేశ్వర స్వామి డాలర్ అని ఉపయోగిస్తున్నాము, 5 గ్రాముల. అలా కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క చిహ్నం అనే పదం మార్చండి సార్. మన హిందూ సాంప్రదాయంగా మనకి వేరే దేశ సంస్కృతి పేరు మనకి ఎందుకండి? అది ఒక్కసారి మన వాళ్ళతో చర్చించి, ఇది ఎప్పటి నుంచి పురాతనంగా రూపు అని అది ఒకసారి మన వాళ్ళతో చర్చిస్తామండి. డాలర్ అనకుండా సాంప్రదాయం మనం డాలర్ అనేది ఇప్పటికే విశ్వ సంస్కృతి మన దేశం పడిపోయింది. మనం అపారమైన మన దేవస్థానం కూడా మనం అనుకరిస్తే ఎలా సార్ మనం? అవునండి, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ డాలర్ అనేది దొరకలేదు సార్. ఇవాళ దొరికింది నాకు. చాలా థ్యాంక్స్ అండి నాకు కండక్షన్ ఇచ్చినందుకు. రూపు అంటే బాగుంటుందని అంటున్నారు. బట్ మిగతా వాళ్ళు కూడా ఏదైనా సరే మీ ఇష్టం సార్. ఎందుకంటే మన సంస్కృతి పరంగా తెలుగు పదాలు ఈ పదాలు చాలా బాగున్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్ళకు చిహ్నం అన్నా అర్థమవుతుంది. అంటే ఒకటేంటంటే
ఒక డాలర్ అనే పదం ఒమిట్ చేయండి, చిహ్నము రూపు అనే పదం చేతి మీద దయచేసి కోరుతున్నాను సార్ నేను. అదే ఇప్పుడు ఏమిటంటే అండి, అన్ని భాషల వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏ వర్డ్ పెడితే బాగుంటుంది అనేది ఒకసారి చర్చించి అది పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామండి. రెండవది ఏంటంటే ఇప్పుడే మనకి గోల్డ్కు సంబంధించి 10 గ్రాములు 5 గ్రాములు 2 గ్రాములు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అది ఇంకొక 1 వీక్లోనే 8వ తేదీ నుంచి రాగికి సంబంధించి 5 గ్రాములు 10 గ్రాములు డాలర్స్ మన రూపు అనే దాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. సిల్వర్ కూడా 5 గ్రాములు 10 గ్రాములు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందండి. మన దేవస్థానం తప్ప ఎవరు మన హిందూ సంస్కృతిని కాపాడలేదు సార్, దయచేసి మీరు గమనించండి సార్ కొద్దిగా. తప్పకుండా నేను దీని మీద చర్య తీసుకుంటామండి. అన్ని రకాల నాణ్యాలు అంటే రూపులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామండి. పూణే నుండి వెంకటరాజు గారు. నమస్కారం రాజు గారు, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి సార్. అది బంగారు వత్తుల దగ్గర చాలా ఇబ్బంది అయింది సార్, మొన్న వచ్చానండి దర్శనానికి. అవునండి. చాలా అంటే పెద్దవారికి కూడా చాలా ఇబ్బంది అవుతాం సార్. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ కానీ బంగారు వాకిల దగ్గరికి అవును చాలా ఇబ్బంది అవుతాను సార్. అది అవునండి. నిజంగా నేను అంటే 2 రోజులు దర్శనం చేసుకున్నానండి అక్కడ. నేను కళ్యాణోత్సవం కూడా కట్టానండి. చాలా పెద్దవారి పాపం చాలా ఇబ్బంది పడ్డారండి, చూడలేకపోయింది నిజంగా. అవునండి. ఇది ఏమవుతుందంటే చాలా ఎఫెక్ట్. అదే మీరు ఇందాక చెప్పినట్టు బంగారు వాకిలి వెండి వాకిలి దగ్గర సమస్య ఉన్నమాట వాస్తవమండి. దాన్ని మనము పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ విజయవాడ నుండి మల్లికార్జున గారు. నమస్కారం మల్లికార్జున గారు, చెప్పండి. సార్ ఇది మన విజిలెన్స్ వాళ్ళది కొంచెం ఇబ్బందికరంగా ఉంది సార్. వాళ్ళు చెక్ చేయటం లేదు. మీ కింద హోటల్ రేట్లు చార్జెస్ అబ్నార్మల్, చాలా ఎక్కువ. కింద ఎక్కడున్న హోటల్ అండి? మీరు అన్నమయ్య ఇది ఉందనుకోండి, ఎవరిదే నాకు తెలిసినంతలో అక్కడ ఎవరి దగ్గర బోర్డులు కూడా లేవు. మీరు చెప్పే రేట్స్ కానీ ఏ విధంగానూ అమలు కావట్లేదు. అవునండి. ఈవెన్ నేను శబరిమలై వెళ్తాను సార్, శబరిమలైలో రేట్ల కంటే కూడా తిరుపతి చాలా హెవీ రేట్లు ఉన్నాయి. శబరిమలై ఇంకా కొండల మీదకి విపరీతమైన డిస్టెన్స్ లో మోసుకుని వెళ్ళాలి సార్. అన్నమయ్య మీరు మీ కింద అన్నమయ్య ఉంది కదా సార్? అవునండి. హలో చెప్పండి. అన్నమయ్య హోటల్ గురించి అండి, చెప్పండి. అన్నమయ్య ఉంది. మీరు అన్నమయ్య మీరు ఇప్పుడు చూడండి, మీరు బోర్డు ఉందా, వాళ్ళు ఎంత చార్జెస్ చేస్తున్నారు? నాకు తెలిసినంతలో 250 రూపీస్ వాళ్ళు ఇదేనంటే మేము ఇదేంటి సార్ ఎంతనంటే మీకు చేతనైతే కంప్లైంట్ చేసుకోమని చెప్పేసి అని మాట్లాడారు. ఏ రోజండి? ఎవరితో కంప్లైంట్ చేశారు? లాస్ట్ మంత్ వచ్చాను సార్, 15th. అదే ఒకటి ఏమిటంటే దాని మీద చెక్ చేయించి చర్య తీసుకోవడం జరుగుతుందండి. రెండవది ఏంటంటే తిరుమల వచ్చిన వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళి హోటల్ భోజనం చేయాల్సిన అవసరం లేదండి. ట్రైన్ టైమింగ్ ప్రాబ్లమ్ తో మేము గబక్కన చేసేసి వెళ్ళిపోదామన్న ఆలోచనతో వస్తాం. కానీ ఒక్కసారి వింటారా? ఒక్కసారి వినండి. మీరు ప్రొవైడ్ చేస్తుంది దాన్ని కాదన్నా. ఒక్కసారి వినండి. ఇప్పుడు ఏంటంటే మాకున్న ట్రైన్ టైమింగ్ ఉన్న ఇబ్బందుల్లో గబక్కన బయటికి వెళ్ళామనుకో సార్, అంత రేట్ హెవీ రేట్ చేస్తారు. బోర్డు కూడా లేదు అని చెప్పేసి వాళ్ళని ఇదేంటి సార్ మీరు ఎంత రేట్ చేస్తున్నారు, మీ దగ్గర బోర్డు కూడా లేదని అన్నా కూడా వాళ్ళు సమాధానం లేదు. చాలా రెక్లెస్ గా చెప్పారు సమాధానం. ఒకటి మీరు చెప్పింది అర్థమైంది. ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవడం జరుగుతుందండి. రెండవది ఏమిటంటే తిరుమల వచ్చిన భక్తులు ఎవరు కూడా హోటల్ భోజనం చేయాల్సిన అవసరం లేదండి. మన అన్నప్రసాద కేంద్రంలో మీరు ఒక్కసారి వినండి. తిరుమలలో ఉన్న అన్నప్రసాద కేంద్రంలో శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించండి, చాలా చక్కగా ఉంటుంది. మీరు కూడా ఏంటంటే వాటి మీద చర్య తీసుకుంటాం కాదనము, బట్ అయినప్పటికీ కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళి భోజనశాలల్లో కానీ హోటల్స్లో కానీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఏం చేసామంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా అక్కడ భోజన సదుపాయం చేయడం జరిగింది. మరి మీరు అన్నట్టు కొంతమంది వెంటనే వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో బఫే సిస్టమ్ను కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. ఇంకా అవసరమైతే ఇంకా టైమింగ్స్ పెంచడము, ఇంకా త్వరగా వారికి అన్నప్రసాదం అందే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తాము. బట్ అలా అని చెప్పేసి మిగతా హోటల్స్ కూడా ఎక్కడైతే మీతో మిస్బిహేవ్ చేశారంటున్నారో దాంట్లో వెంటనే ఎంక్వైరీ చేయటము, చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందండి. పాకాల నుండి నరసింహనాయుడు గారు సార్.
నమస్కారం అండి, చెప్పండి. ఓం నమో వెంకటేశాయ ఈవో గారికి అక్కడ మిగతా అందరికి నమస్కారం. చెప్పండి. నేను పాకాల నుంచి నరసింహనాయుడు మాట్లాడుతున్నాను. అవునండి, హలో చెప్పండి నాయుడు గారు. నిన్ననే నేను తిరుమల వచ్చి నేను ఈవినింగ్ దిగాను. అవునండి, దంతం కాటేజీలో దిగాను. ఏ కాటేజ్? బాగానే ఉంది, శుభ్రత నాణ్యత అంతా. సమస్య ఏంటి చెప్పండి. భోజనానికి పోదామని పోతే నేను 75 years ఏజ్ పర్సన్. అవునండి, అక్కడికి పోతే అక్కడ పైన వేస్తుండారు, కానీ ముందు టేబుల్ మీల్స్ లేదు, బఫే టైప్ లో పెడతారు, తీసుకుని వెళ్ళి తినారా అని చెప్పారు. మీకు చెప్పింది వాస్తవం కాదండి. ఒక హాల్లో అప్పుడప్పుడు మాత్రమే బఫే ఉంటుంది. మిగతా 4 హాల్స్ ఉన్నాయండి. ఒక హాల్లో అప్పుడప్పుడు మాత్రమే బఫే ఉంటుంది. మిగతా మీరు చెప్పేదండి ఒకసారి, మిగతా 3 హాల్స్ లో కంటిన్యూస్ గా ఉదయం 9 గంటల నుంచి, అంటే మీకు తప్పు చెప్పుంటారు, అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ అన్నప్రసాదం డిప్టీ ఉన్నారు, వారు చెప్తారు. అంటే మీకు ఎవరో తప్పు చెప్పినట్టున్నారు. నమో వెంకటేశాయ. నాయుడు గారు, ఇప్పుడు అన్నప్రసాద భవనంలో మీకు ఎప్పుడు వచ్చినా 9 తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా 9 నుంచి 11 వరకు టిఫిన్ ఐటమ్స్ ఉంటాయండి. 4 హాళ్ళు ఉన్నాయి. అక్కడ 4 హాల్లో కూడా అలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 11 తర్వాత భోజనం ఉంటుందండి. 10:30 నుంచే స్టార్ట్ చేస్తారు ఒక్కొక్క హాల్లో. 3 హాల్స్ ప్రత్యేకంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ మాత్రమే ఉందండి. ఒకే ఒక్క హాల్ మాత్రమే బఫే. ఎందుకంటే ఎవరైనా త్వరగా వెళ్ళిపోయే వాళ్ళు అవసరం నిమిత్తం ఉంటుంది కాబట్టి ఒక హాల్లో మాత్రమే బఫే ఏర్పాటు చేయడం జరిగిందండి. మిమ్మల్ని అక్కడ ఎవరో తప్పుదారి పట్టించినట్టున్నారు. కింద 2 హాల్స్, పైన 1 హాలు, 3 కూడా పూర్తిగా వడ్డన మాత్రమే జరుగుతుందండి. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఓం నమో వెంకటేశ్వర. బట్ ఒకటేమిటంటే భక్తులందరికీ తెలియజేసేది, అంటే మన ఆఫీసర్స్ కూడా ఇవన్నీ కూడా బోర్డ్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నట్టుంది. కరెక్ట్ సైనేజెస్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం భక్తులకు ఇవ్వాలి అంటే మన వెబ్సైట్లో కానివ్వండి, మన దగ్గర ఇక్కడ బోర్డ్స్ కూడా పెట్టినట్లయితే ఎవరి దగ్గర రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు మిస్గైడ్ కాకుండా ఉండటానికి మనం చర్యలు తీసుకోవాలి. వాటి మీద వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఆ టైమింగ్స్ గురించి కానివ్వండి, బఫే గురించి కానివ్వండి, వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటము, దాని మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందండి. భీమవరం నుండి నాని గారు. నాని గారు చెప్పండి. జై రామానుజన్ అండి. చెప్పండి గారు. చెప్పండి. మీరు చాలా బాగా చేస్తున్నారండి అన్ని. చెప్పండి. జై రామానుజన్. ఇప్పుడు రామానుజ వారి సహస్రం వస్తుంది కాబట్టి అండి, అవునండి, రామానుజ వారి వైభవం బాగా తెలియాలండి. అది హలో అవునండి, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. రామానుజ వారు వెంకటేశ్వర స్వామికి మామగారు అవుతారు, ప్లస్ గురువు గారు అవుతారు అనే విషయం చాలా మందికి తెలియదండి. అవునండి, విషయం అందరికీ తెలియజేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. అవునండి, అంటే ఆ విషయం మన ఎస్బీబీసీ ఛానల్లో కూడా తెలియజేయాలని కూడా కార్యక్రమం పెట్టాలని కూడా కోరి ప్రార్థిస్తున్నాం సార్. అవునండి, దీనికి మన CEO విగ్రహం కూడా ప్రతి కింద గుడిలోను పై కొండ మీద కూడా ప్రతి గుడి దగ్గర కూడా పెద్ద విగ్రహాలు పెట్టాలని రామానుజ వారి వైభవం అందరూ తెలియజేయాలని కోరి ప్రార్థిస్తున్నాం సార్. ఇప్పుడు ఒకటి ఎస్వీబీసీకి సంబంధించి CEO ఎస్వీబీసీ చెప్తారండి. ఓం నమో వెంకటేశాయ అండి. నమో వెంకటేశాయ. నాని గారు, భగవద్రామాదుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏంటంటే ఎస్వీబీసీలో చాలా కార్యక్రమాలు చేస్తున్నామండి. ముఖ్యంగా గద్యత్రయం అనే ప్రవచనం ప్రతి సోమవారం కూడా 4:30 వేస్తున్నాం. తర్వాత రామానుజ సంచార యాత్ర మీద కూడా డాక్యుమెంటరీ చేసి రాత్రి 9:30కి బుధవారం నాడు వేస్తున్నాం. అలాగే భగవద్రామానుజ వైభవం గురించి కూడా చర్చాగోష్ఠి ప్రతి గురువారం, శుక్రవారం రాత్రి 9:30కి వస్తుందండి. రామానుజుల గారికి సంబంధించిన ఈవెంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ప్రతి ఆదివారం సంక్షిప్తం చేసి 4:30 గంటలకు కూడా ప్రసారం చేస్తున్నామండి. బహుశా ఎస్వీబీసీ చేసినట్టుగా రామానుజాచార్యులు గారి సహస్రాబ్ది ఉత్సవాల మీద ఏ ఛానల్ బహుశా ఇండియాలో చేసి ఉండకపోతుందని నా ఉద్దేశం. మీరు గమనించి వీక్షించి వీక్షించాలని కోరుతున్నాను సార్. నమో వెంకటేశ్వర. తర్వాత రామానుజ విగ్రహాలకు సంబంధించి మన టెంపుల్స్ అన్ని చోట్ల ఉన్నాయి. ముక్తేశ్వర దాని గురించి చెప్తాను. మన ప్రధానమైనటువంటి దేవాలయాలు అన్ని చోట్ల కూడా భాష్యకారులు అని మీకు తెలుసు, రామానుజుల వారి పేరు ఉంటుంది. భాష్యకారుల యొక్క సన్నిధి ప్రతి ప్రధానమైన మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవాలయాల్లో ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల ఈవెన్ నమ్మాళ్ళవారు మొదలైనటువంటి ఆళ్వారుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అందువలన దానికి అంటే మన టెంపుల్స్ వరకు రామానుజుల వారి విగ్రహాలని మనం అతి ప్రాచీనంగా సాంప్రదాయకంగానే వస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కనపట్టలేదండి.
తర్వాత రామానుజుల వారి జీవితాన్ని సందేశాన్ని గురించి ప్రచారానికి సంబంధించి ఎస్విబిసితో పాటు మనము ఉచితంగా సాహిత్యాన్ని ముద్రించి ప్రచురించడం, అలాగే సప్తగిరి కూడా ఒక విశేష సంచిక తెచ్చాం. విశేష సంచికలో కూడా మీరు చెప్పినటువంటి అనేక అంశాలు లోకానికి ఇంతకు ముందు బహిర్గతం కాంది. రామానుజుల వారికి ఒక ప్రవక్తగా ఈ దేశం యొక్క సమాజాన్ని, ఈ దేశం యొక్క ఆదర్శాలని, విలువల్ని తీర్చిదిద్దటంలో ఆయన అందించినటువంటి మహనీయమైనటువంటి కృషిని గురించి కూడా లోకానికి విశేషంగా పరిచయం చేయటం జరిగింది. అలాగే రామానుజుల వారి జీవిత చరిత్రను కూడా పుష్కరాల్లో వాటిల్లో కూడా విశేషంగా పంచుతున్నాం అండి. థ్యాంక్ యూ. తిరుపతి నుండి సూర్యప్రకాష్ గారు. నమస్కారం సూర్యప్రకాష్ గారు, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి గారు, నేను తిరుపతి నుంచి అండి. అవునండి. మా ఫాదర్ రిటైర్డ్ ఎంప్లాయ్ అండి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా. సార్ మేము యాజ్ ఎంప్లాయీస్ అండ్ ఒకసారి దర్శనానికి వెళ్ళాం, ఫ్రీ దర్శనానికి. మీరు టీటీడీ ఎంప్లాయీనా? ఎంప్లాయ్ కాదు, నేను ఎంప్లాయ్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్నండి. సో క్యూ కాంప్లెక్స్ లో తాగేసేసి వర్క్ చేస్తున్నారండి. మీరు ఏ రోజు ఎక్కడనే స్పెసిఫిక్ గా చెప్పగలరా? Before 2.5 years అండి, we tried to, I gave a complaint at the complaint booth outside. It is very మనకి చాలా అవమానకరం అండి. ఎప్పుడు జరిగిందండి ఇన్సిడెంట్? డ్యూటీలో ఉండగా ఎప్పుడు జరిగిందండి ఇన్సిడెంట్? టూ మచ్. ఎప్పుడు జరిగిందండి ఇన్సిడెంట్? ఏంటండి ఎప్పుడు జరిగింది ఇది? అరౌండ్ 2.5 years ముందండి. 2.5 సంవత్సరాల క్రితం జరిగిందా? I gave a complaint in a written paper. నేను ఒక పని చేస్తానండి, ఆ కంప్లైంట్ 2.5 సంవత్సరాల క్రితం ఆ కంప్లైంట్ ఏం చేశారు, ఎలా ఎంక్వైరీ చేశారా, చర్య తీసుకున్నారో తెలీదా అనే దాని మీద అదే నేను ఒకసారి చెక్ చేస్తానండి. ఎందుకంటే 2.5 సంవత్సరాల క్రితం కాబట్టి దాన్ని చెక్ చేయించి చర్య తీసుకుందామండి. ఆ పాత కంప్లైంట్ మీద యాక్షన్ ఏమైనా తీసుకున్నారా లేదా అవంతా కూడా ఎంక్వైరీ చేస్తానండి. చెన్నై నుండి జానకిరామ్ గారు. నమస్కారం జానకిరామ్ గారు, చెప్పండి. స్వామీజీ, నేను అశోక్ లేన్ కంపెనీలో పనిచేస్తున్నాను. అవునండి. దగ్గర దాదాపు 5 సంవత్సరాలుగా సీనియర్ సిటిజన్ వస్తున్నాం మేము, ఫ్యామిలీ ఫుల్ గా. అవునండి. ఇక్కడ మేము శ్రీ గీతా సమాజం పెట్టుకున్నాము, ఒక 40 మంది దాకా వస్తూ ఉంటాము. దానిలో 5 సంవత్సరాల ముందుకు వచ్చినప్పుడు ఒక రద్దీ కన్నా ఇప్పుడున్నది డబుల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేస్తే బాగుంటుందేమో నంబర్ అని నా యొక్క సలహా సార్. ఏ నంబర్ ఇంక్రీజ్ చేద్దామంటారు? ఏ నంబర్ ఇంక్రీజ్ చేద్దామంటారు? కొంచెం మెంబర్స్ ఏదో 750 అన్నారు కదా, 1000 చేస్తే బాగుంటుంది కదా అని. అచ్చా, మన వృద్ధులకి సంబంధించిన దానికి. అవును సీనియర్ సిటిజన్స్. అవును, అదేండి. మనకి ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు డబుల్ అయినట్లే మిగతాది కూడా ఏమవుతుంది, భక్తులు కూడా మీకు జూన్ నెలలో చూసినట్లయితే దాదాపు 81,000 మంది యావరేజ్గా దర్శనం చేసుకున్నారనమాట అండి. మన అన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒకటేమిటంటే వృద్ధులు, వికలాంగులు దాంట్లో వస్తున్న వాళ్ళు పూర్తిగా ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదా, ఇంకా ఎప్పుడన్నా మిగతా టైమ్స్లో అవకాశం ఉంటే ఏమైనా పెంచుదామనేది ఒకసారి పరిశీలిద్దామండి. మా వాళ్ళు ఈవోని చూడగలరా అనుకుంటున్నారు సార్, చూడచ్చా? ఆ తిరుమల వచ్చేది ఇక్కడంతా మనం చేసేది దేవుడి దర్శనానికి కానివ్వండి, మిగతా వాళ్ళది అవసరం లేదండి. చూడాలని అనుకుంటున్నాం మా వాళ్ళు, మా సమాజం వాళ్ళు. చూడగలమా అని ఎక్కడ చూస్తాం మిమ్మల్ని. మీరు ఇక్కడ ఏంటంటే అండి, అడ్మినిస్ట్రేటర్స్ కి, ఆఫీసర్స్ కి సంబంధించి ఎవరైనా కానీ వాళ్ళ ఆఫీసులో ఉండి పనిచేయాలనేది నిర్దేశించామండి. మీరు తిరుపతి ఎప్పుడు వచ్చినా కానీ నేను ఆఫీస్లో ఉంటాను, ఆఫీస్లో మీరు చూడొచ్చండి. ఉంటారు మా సమాజం వాళ్ళు, మేము చూసి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటారు. దేవుడు ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తెనాలి నుండి కుమారి గారు. నమస్కారం కుమారి గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మరి నేను శ్రీవారి సేవకు వచ్చాను సార్. అవునమ్మా. ఈ నెలలో వెంగమాంబ సమాధి చూశానండి, వరాహస్వామి గుడి ఎదురుగా పాఠశాలలో ఉంది. ఆ సమాధికి ఎందుకు సార్ వర్షం వస్తే తడిసిపోయేటట్లుగా ఉంది? అవునమ్మా. మరి అంతమంది వెంగమాంబ సమాధిలో 1,00,000 మంది పైన భోజనం చేస్తున్నారు. అమ్మవారికి మన ఇంట్లో వర్షం తడిస్తే మనం ఉన్నాంగా సార్, అమ్మవారి సమాధికి వర్షం రాకుండా సమాధి కొంచెం కదా సార్.
ఒక్క నిమిషం దీని గురించి. ఇది ఏంటంటే మన స్కూల్ ప్రెమిసెస్లో ఉందమ్మా అక్కడ. మన సిఈ గారు దాని గురించి ఒకసారి రియాక్ట్ అవుతారు. తర్వాత ఎన్ని కేసు మళ్ళీ మీకు ఫోన్ చేసి అసలు ఏమిటనేది మళ్ళీ కూడా కనుక్కుంటాం. బట్ మీరు సిఈ గారు నమస్తే అమ్మా. అక్కడ మండపంలో ఉంది మా సమాధి. అయినా మీరు వర్షం పడుతుందంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసి అటువంటి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామమ్మా. మురళి గారు చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు టీ నగర్ లో మేము చెన్నైలో ఉన్నాము. టీ నగర్ లో దీనికి టికెట్ తీసేదానికి పోయినప్పుడు అదే తోమాల సేవ కానీ అర్చన కానీ వేరే ఇంకా తిరుపావాడ కానీ ఏది ఇక్కడ ఇచ్చేది లేదు, మీరు అక్కడనే పోయి చూసుకోవాలా తిరుపతి తిరుమలలో అట్లా అంటున్నారు. అది అయితే టీవీలో ఏమో రన్ అవుతుంది, ఇన్ని తోమాల టికెట్లు ఉంది, ఇది మళ్ళా అర్చన ఉంది, అది ఎంత ఇది లక్కీ డిప్ లో ఉంది అనేసి. అది మాకేం అర్థం కాలే, దానికి మీరు ఏదో చెప్తే బాగుంటది. దానికి సంబంధించి 3 రకాలు ఉన్నాయండి. ఒకటి ఏమిటంటే ఇంటర్నెట్ లో ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున 11 గంటలకి సేవల్ని ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకోవచ్చండి. దానికి మీరు చెప్తుంది మనకి టీ నగర్లో ఉన్న మన ఇన్ఫర్మేషన్ సెంటర్ టెంపుల్లో ఉండేది ఈ దర్శన్ కౌంటర్ అంటారండి. అక్కడ ఏంటంటే మనకి చాలా తక్కువ సంఖ్యలో సేవలు ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే అక్కడ 300 రూపాయల టికెట్లు ఇస్తా ఉన్నారు. దాన్ని కూడా కొంచెం సింప్లిఫై చేశాం కాబట్టి నేను కూడా ఈ మధ్య 2 సార్లు వచ్చాను. ఆ క్యూ లైన్స్ కూడా తక్కువగా ఉన్నాయి. అక్కడ మీకు ఎక్కువగా దొరికేది ఏంటంటే ఈ 300 రూపీస్ టికెట్స్ అనమాట అండి. ఇది కాకుండా ఏమిటంటే తిరుమల వచ్చిన వాళ్ళకి కొన్ని మిగిలిపోయిన టికెట్లు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే టికెట్ల కోసమే అడుగుతారు. 300 ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు పక్కన కూడా బుక్ చేస్తారు, 25 రూపాయలు 50 రూపాయలు ఇస్తే బుక్ చేస్తారు. కానీ అక్కడ రెండవది అక్కడ ఉండే స్టాఫ్ లో చాలా రఫ్ బిహేవియర్ సార్. అక్కడ ఇద్దరు ఉన్నారు కౌంటర్స్ లో, చాలా రఫ్ గా బిహేవ్ చేస్తారు. డివోటీస్ కానీ తలిచేయలేదు, ఏదో ఒక బిచ్చగా తలిచి వాళ్ళు ఏదో కన్న మాట్లాడుతున్నారు. దానికి మీరు చూసుకోవాలి సార్. నేను ఒక కంప్లైంట్ కూడా రాసినాను 2 సంవత్సరాల ముందు, రథసప్తమికి ముందు. అది ఆ కంప్లైంట్ వచ్చి మీరు యాక్షన్ తీసుకున్నారో మాకు తెలీదు. ఇప్పుడు ఏంటంటే మీరు మీరు ఇప్పుడు ప్రజెంట్ గా టీ నగర్ లో అక్కడ రద్దీ లాంటిది కూడా ఏమి ఉండదు అనమాట అండి. టెక్నాలజీని వినియోగించుకొని మీరు అంటున్న కొన్ని సమస్యలకి అదే అవునండి నేను చెప్తాను. అది మీరు కొంచెం చూస్తే బాగుంటది. అదే ఈ మధ్యకాలంలో నేను వచ్చానండి అక్కడ 2-3 సార్లు. మీరు కనుక తిరుమల అక్కడ టీ నగర్ లో మరి టెంపుల్కి ఒకసారి చూడండి. అక్కడ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్. తిరుమల మన చెన్నైలో పెద్ద ఎత్తున భక్తులు ఆ టెంపుల్కి వస్తారు కాబట్టి అక్కడ శ్రద్ధ తీసుకుని ఆ టెంపుల్ని ఇంప్రూవ్ చేస్తా ఉన్నాము. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. మళ్ళా ఇంకేదన్నా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే అవన్నీ కూడా చేద్దామండి. ప్రకాశం జిల్లా నుండి రమణారెడ్డి గారు. నమస్కారం రమణారెడ్డి గారు, చెప్పండి. హలో, నమస్కారం రెడ్డి గారు, చెప్పండి. సార్, మొన్న మేము పోయిన నెలలో 12వ తారీఖు దర్శనానికి వచ్చాము సార్. అవునండి. వచ్చినప్పుడు తలనీల టికెట్ తీసుకొని లోగాకి వెళ్ళామండి. అవునండి. అక్కడ వాళ్ళు అతను మాకు 67, 64 ఇచ్చారు సార్ నెంబరు. అతను లేదు సార్, లేకపోతే పక్కన వాళ్ళు అడిగితే కనీసం సమాధానం చెప్తాం లేదు సార్. అతను ఎక్కడికో టీచర్ లేరు, కాసేపు ఆగవయ్యా అని అంటున్నారు సార్ వాళ్ళు. ఎవరు లేరు అంటున్నారండి? ఆ పక్కన తలనీలాలు చేసి అతను మాట అంటున్నారు సార్. ఏమండి నెంబర్ అతను ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడికో వెళ్ళారయ్యా మాకు తెలీదు, శ్రీదాకన పోయాడు, వస్తారు ఆగండి అని అంటున్నారు సార్. ఆ నంబర్ ఎంత అన్నారు? అతని నంబర్ ఎంత అండి? అది నెంబర్ 73, 74 సార్. 67, 64 ఎంత అండి నంబర్? ఎంత? 74 అనుకుంటాను సార్. 74, 73 సార్. ఒక పని చేస్తానండి, ఎంక్వైరీ చేస్తాము ఇప్పుడు దీని మీద. భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు బయటకు వచ్చే గేట్ పైకి వచ్చిన తర్వాత సెంటర్ లో సెట్లు డివైడర్ ఉంది కదా సార్. అవునండి. అక్కడ కాసేపు కూర్చుంటే ఎదురుగా మన కంపార్ట్మెంట్ లో కొట్లు పెట్టుకునే వాళ్ళు, ఏమయ్యా మా మనుషులు టిఫిన్ చేస్తానికి అడుగులేసింది, మీరు కూర్చోకూడదని అని చెప్పి మమ్మల్ని తరివేరు సార్. మరీ ఘోరంగా ఉంది సార్. ఓకే, దాని గురించి నేను ఒకసారి ఎంక్వైరీ చేస్తానండి. సీగా చెప్పండి.
సెంటర్ లో ఒక్క నిమిషం అండి. కూర్చుంటే అదే మా సిఈ గారు చెప్తారండి దాని గురించి. టిఫిన్ చేసి నమస్తే అండి. అక్కడ క్యాంటీన్ వాళ్ళు మీకు చెప్పిండొచ్చేమో, అటువంటివి లేకుండా తగిన ఇన్స్ట్రక్షన్స్ జీవో గారి ద్వారా ఇప్పిస్తామండి. ఒకటి కళ్యాణకట్టకు సంబంధించి ఇంకా మరిన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు శీఘ్ర దర్శనంలో కనుక ఏ విధంగా కౌంటర్స్ షెడ్స్ పెట్టామో అదేవిధంగా ఆగస్ట్ 15లోగా పూర్తి చేసి అక్కడ కౌంటర్స్ని ఏర్పాటు చేసి, తర్వాత భక్తులకి కూడా ఎవరైనా అక్కడ కనుక బార్బర్ ఆ ట్రాన్స్ఫర్ లేకపోయినట్లయితే వేరే వాళ్ళ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళే విధంగా ఉండటానికి చర్యలు కూడా సాధ్యమైనంత త్వరలో తీసుకుంటామండి. సార్ మంచిర్యాల నుండి పున్నం గారు. పున్నం గారు చెప్పండి. చెప్పండి. నమస్కారం. నమస్తే, చెప్పండి. చెప్పండి. అలాంటి మధ్యతరగతి వాళ్ళు ఇంతకు ముందు చాలా సందర్భాల్లో విన్నాం సార్. మేము దర్శనానికి 8 గంటలు పడుతుందని వింటాం. అవునండి. ఈ మధ్య కాలంలో 2 గంటల్లోనే దర్శనం అవుతుందని తెలిసింది. అవునండి, మీరు కూడా 300 రూపీస్ టికెట్స్కి అంత ప్రాబ్లం లేకుండా దొరుకుతాయి. తెలుసుకోవడమే కాకుండా మీరు వచ్చి 300 అక్కడ బుక్ చేసుకుని వచ్చి చూడండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. 1-2 చిన్న ఇబ్బందులు ఉన్నాయి వెండి వాకిల దగ్గర, వాటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామండి. మీకు ఏంటంటే 300 రూపీస్ టికెట్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మీరు కేటాయించిన తేదీన మీకు కేటాయించిన సమయానికి వచ్చి డెఫినెట్గా 2 గంటల్లోగా దర్శనం చేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సార్ నంద్యాల నుండి శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకు ఇక్కడ సెల్ ఫోన్ కౌంటర్స్ ఉన్నాయి కదా సార్? అవునండి. దాదాపు 70,000 మంది భక్తులు దాకా వస్తారు అక్కడికి దర్శనం కోసం. అవునండి. దాదాపు 40,000-50,000 మంది దాకా సెల్ ఫోన్స్ అక్కడ పెట్టొస్తుంటారు సార్. అవునండి. వాటిలో ప్రతి సెల్ ఫోన్ కి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు సార్. అవునండి. అదే సార్ వసూలు చేస్తున్నారు సార్. అదే ఒకటేమిటంటే భక్తులకు కూడా నేను ఇంతకుముందు బిజినెస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చే సెల్ ఫోన్స్ ఏంటంటే సెపరేట్గా ఇవ్వడానికి ఇంతకుముందు అడిగేవాళ్ళు, సెపరేట్గా కాకుండా భక్తులందరూ కూడా వారు తెచ్చుకునే బ్యాగ్లోనే ఒకసారి లాక్తో కనుక తెచ్చుకుని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ బ్యాగ్లో, ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చోట బ్యాగ్ ఇస్తున్నారు, ఒక చోట సెల్ ఫోన్ ఇస్తున్నారు, ఒక చోట చెప్పులు ఇస్తున్నారు. అలా కాకుండా మీరు తెచ్చుకునే బ్యాగ్లో దానికి కనుక ఒక లాక్ చేసి తెచ్చుకున్నట్లయితే ఒకే బ్యాగ్లో మీరు అన్నీ వీళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం, భక్తులు కూడా సహకరించాలి. ఈ సెల్ ఫోన్స్ కౌంటర్స్ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టేసి ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకుంటాం. మన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ దాని మీద చెప్తారండి. అదే సార్, దాని ద్వారా దాదాపు దేవాలయానికి వచ్చే 2,00,000-3 లక్షల రూపాయల దాకా లాస్ అవుతుంది సార్. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస్ గారు, ఈ 2-3 కంప్లైంట్స్ మాకు నోటీస్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏదైతే ఒక సింగిల్ కంప్లైంట్ వచ్చినా కూడా ఎంటైర్ కౌంటర్ బాయ్స్ అంతా కూడా లాస్ట్ మంత్లో తీసేయడం జరిగింది. అలాంటివి జరగనీయకుండా ఇంకా మేము పెద్ద ఎత్తున ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టుతున్నాము. వితిన్ ఒక 3-4 డేస్లో కూడా ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా మేము ప్రయత్నిస్తామండి. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ కూడా ముఖ్యంగా అన్నప్రసాదానికి సంబంధించి వెండి వాకిలి దగ్గర లగేజ్ కౌంటర్సు వీటన్నిటి మీద కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు అనుకున్నట్టు మన సర్వీస్ ఓరియంటెడ్ అండ్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్లో సేవాభావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. మన ఎంప్లాయీస్ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాము. శ్రీవారి సేవకులు కూడా సేవాభావంతో ఉండి ఎడ్యుకేటెడ్ పీపుల్ కనుక వచ్చినట్లయితే వారి సర్వీసెస్ని మనం ఎక్కువగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేసి మరింత మెరుగైన సేవలు అందించడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. అదే కాకుండా ఇప్పుడు మనకి టోల్ ఫ్రీ నంబర్ ఉంది, కాల్ సెంటర్లో 24 అవర్స్ పనిచేస్తూ ఉన్నాయన్నమాట అండి. వాటి ద్వారా మీ ఏ సలహా సూచన కంప్లైంట్ ఇచ్చినా కానీ ప్రతి దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. చేయగలిగిన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. మీరందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకుని తప్పులు జరుగుతున్న వాటన్నిటిని కూడా మా దృష్టికి తీసుకురండి. దాన్ని రెక్టిఫై చేయడానికి, చర్య తీసుకోవడానికి
టీటీడీ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. విన్నారు కదండి, మీ అమూల్యమైన సలహాలను, సూచనలను, సమస్యలను ఈఓ గారికి తెలియచేసి సరైన పరిష్కారాన్ని తెలుసుకున్నారు కదా. అలాగే మీరు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికతో సమాధానమిచ్చిన టీటీడీ ఈఓ డాక్టర్ డి సాంబశివరావు గారికి, ఇతర ఉన్నతాధికారులకు మీ అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో చూడవచ్చు. తిరిగి డయల్ యువర్ ఈఓ కార్యక్రమం వచ్చే నెల మొదటి శుక్రవారం అనగా సెప్టెంబర్ 2వ తేదీ జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటూ ఓం నమో వెంకటేశాయ.